సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ రేణుక మేడం గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, రీసెంట్గా ఒక కేరళ న్యూస్ ఇది. కేరళ ఉమెన్ ఒక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎందుకంటే ఒక షాకింగ్ విషయమే. హస్బెండ్ అనారోగ్య కారణంగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంటే బ్రతుకుతాడో చనిపోతాడో కూడా తెలియని పరిస్థితి. సో ఆ టైంలో ఆవిడ ఏమడిగిందంటే ఆయన యొక్క స్పోమ్ ఇమ్మని అడిగారు. అప్పటికే వాళ్ళకి పిల్లలు లేరు. మరి ఆయన చనిపోతే రేపొద్దుట నాకు పిల్లలు కూడా ఉండరు, సో నాకు ఆయన స్పోమ్ ఇవ్వండి అని ఆశ్రయించినప్పుడు కోర్టు కూడా కొంచెం ప్రాసెస్ చేసి అంతా తెలుసుకొని వెనక బ్యాక్గ్రౌండ్ సర్చ్ చేసుకొని ఓకే అని చెప్పి వాళ్ళకి అనుమతిని ఇవ్వడం అయితే జరిగింది. సరే, అది పక్కన పెడితే ఈ స్పర్మ్ స్టోరేజ్ అనేది అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు అది ఎంతవరకు కరెక్ట్, ఒక్కసారి డీటెయిల్గా మేడం. ఇప్పుడు మీరు చెప్పిన కేసులో ఇది వీ షుడ్ సీ ఇన్ 3 ఆస్పెక్ట్స్. ఒకటి మెడికల్గా, ఒకటి లీగల్, థర్డ్ థింగ్ ఈజ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద. మెడికల్గా ఇది పాసిబులే. హస్బెండ్ కోమాలో ఉన్న, అన్హెల్దీగా ఉన్న, తన దగ్గర నుంచి స్పర్మ్స్ తీసుకొని దాన్ని యూస్ చేసి ఒక ప్రెగ్నెన్సీని క్రియేట్ చేయడం అనేది మెడికల్లీ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఒకవేళ ఆ పర్సన్ కాన్షియస్గా ఉంటే వాళ్ళే శాంపుల్ ఇవ్వచ్చు డైరెక్ట్గా. లేదు అన్కాన్షియస్గా, ఇప్పుడు మీరు చెప్పిన కేసులో పేషెంట్ వాజ్ ఇన్ కోమాలో ఉన్నారు. సో అలా కోమాలో ఉన్నప్పుడు ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ చేస్తారు, మైనర్ ప్రొసీజర్. డైరెక్ట్గా టెస్టిస్లోంచి స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిల్ని ఇక్సీ చేసి ఎంబ్రియోస్ తయారు చేసి అది వైఫ్ యూట్రస్లో ప్లేస్ చేస్తారనమాట. సో మెడికల్ పరంగా చూసుకుంటే అయితే ఇది పాసిబుల్, ఓకే, చేయొచ్చు. కానీ లీగల్ ఆస్పెక్ట్స్ చూసుకుంటే లా ఏం చెప్తుంది అని అంటే, ఏఆర్టీ లా అని మనకి 2021లో ఈ ఫర్టిలిటీ ప్రొసీజర్స్ అన్ని రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చారు. సో లా ప్రకారం మనం ఏ ప్రొసీజర్ చేయాలన్నా ఫర్టిలిటీ కోసం ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు సంతకం పెట్టాలి. సంతకం పెడితేనే ఆ పర్టికులర్ ప్రొసీజర్ చేయడానికి కుదురుతుంది. ఓన్లీ వైఫ్ సైన్ చేసినా కూడా చేయడానికి ఉండదు. ఎంత స్ట్రిక్ట్ లా అంటే ఇది, వాళ్ళు ఆల్రెడీ ఎంబ్రియోస్ తయారు చేసేసుకున్న, అంటే ఎగ్ స్పర్మ్ కలిపి ఒక ఎంబ్రియోని తయారు చేసిన తర్వాత ఆ ఎంబ్రియో వైఫ్ తన యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలన్నా కూడా హస్బెండ్ సంతకం ఉండాలి. అది అంత స్ట్రిక్ట్ లా ఉంది. ఒకవేళ సంతకం చేయకపోతే హస్బెండ్ ఫర్ ఎనీ రీజన్, వాళ్ళ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చి కానీ, లేకపోతే హస్బెండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ లేకపోయినా కానీ ట్రాన్స్ఫర్ చేయకూడదు యాజ్ పర్ ద లా. ఓకే, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. కానీ లా ఎప్పుడు దాన్ని బేసిస్గా తీసుకొని కోర్ట్స్లో ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ యాజ్ ఎ స్పెషల్ సిచ్యువేషన్స్గా కన్సిడర్ చేసి ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క రకమైన జడ్జిమెంట్ ఇస్తారు. ఇప్పుడు ఇది ఏదైతే మీరు చెప్పారో అది బ్లాంకెట్ జడ్జిమెంట్ కాదు, అంటే అందరూ ఫాలో అవ్వటానికి లేదు. ఇలాంటి స్పెషల్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అని కోర్టు కొన్ని గైడెన్సెస్ ఇస్తుంది. ఆ గైడెన్స్ని ఫాలో అవ్వకుంటూ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళ విషయానికి వస్తే, వీళ్ళు ఆల్రెడీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఆర్ ఒక ఫర్టిలిటీ క్లినిక్ అప్రోచ్ అయ్యి అక్కడ ఆల్రెడీ సైన్ చేసి ఉండుండొచ్చు. అందుకనే వీళ్ళకి కోర్టు ఫేవరబుల్గా తీర్పిచ్చింది. అంటే వాళ్ళు ఆ ఇంటెన్షన్ తోటి వెళ్ళారు, మాకు పిల్లలు కావాలి అని. హస్బెండ్ హెల్దీగా ఉన్నప్పుడే ఒక ఫర్టిలిటీ యూనిట్కి వెళ్ళి మాకు పిల్లలు కావాలి అని వెళ్ళినప్పుడే ఫస్ట్ డేనే ఒక ఫామ్ సైన్ చేయించుకుంటాం అనమాట. అందులో హస్బెండ్ సంతకం ఉంటుంది. అండ్ ఐవీఎఫ్ ప్రొసీజర్ అయ్యేటప్పుడు కూడా గ్యామెట్స్ ఒకవేళ వైఫ్కి కానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చి చనిపోతే, హస్బెండ్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి చనిపోతే, ఆ మిగిలిన ఎగ్స్ని కానీ స్పర్మ్ని కానీ ఎంబ్రియోస్ని కానీ ఏం చెయ్యాలి అనేది ముందే సంతకాలు తీసుకుంటాం. వాటిల్ని డిస్కార్డ్ చేసేసేయాలా, లేదంటే పేరెంట్స్కి ఇవ్వాలా, లేదంటే సర్వైవర్ అయి ఉన్న పార్ట్నర్కి ఇవ్వాలా అనేది ప్రొసీజర్కి ముందే సంతకాలు తీసుకుంటారు. ఆ ఫామ్స్ని బట్టి వాళ్ళు దేనికి టిక్ చేసి సంతకం పెట్టారో ఆ రకంగా ఫాలో చేస్తాము. ఇందులో ఏంటంటే వాళ్ళు ప్రొసీజర్ అవ్వలేదు, కాకపోతే పిల్లలు కావాలి అన్న ఇంటెన్షన్ తోటి వెళ్ళారు కాబట్టి అది యూస్ చేసుకోవచ్చు. కోర్టు వాళ్ళకి ఫేవరబుల్గా ఇచ్చింది. అండ్ స్పర్మ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది చాలా ఈజీ ప్రొసీజర్, చాలా సింపుల్. ఏది టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళినట్టు బ్లడ్ శాంపుల్ ఇచ్చినట్టు ఇచ్చేసుకోవచ్చు. యూజువల్గా ఇది ఎవరికి అడ్వైస్ చేస్తామంటే, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, కొంతమంది క్యాన్సర్స్తో సఫర్ అవుతూ ఉంటారు, లేదు హస్బెండ్ ఒక దగ్గర వైఫ్ ఒక దగ్గర ఉన్నారు, వేరే వేరే కంట్రీస్లో దూరంగా ఉన్నారు, హస్బెండ్ అవైలబుల్గా ఉండరు అన్నప్పుడు సంతకాలు తీసుకొని వాళ్ళు లేని టైంలో ఆ శాంపుల్ని యూస్ చేసుకునేలాగా స్టోర్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ రకంగా స్టోర్ చేసుకోవచ్చు.
ఎగ్ స్టోరేజ్ తో కంపేర్ చేసుకుంటే స్పర్మ్ స్టోరేజ్ అనేది చాలా ఈజీ. ఏమి దానికి ప్రొసీజర్ అవసరం లేదు. ఎన్ని శాంపిల్స్ కావాలంటే అన్ని శాంపిల్స్ స్టోర్ చేసుకోవచ్చు. మన లా ప్రకారం అయితే మనం 10 years వరకు స్టోర్ చేసుకోవచ్చు. అసలు ఈ స్పర్మ్ అనేది పనికొస్తుందా మేడం? అలా పనికి వస్తుంది. మనకి టైం ఫ్రెష్ శాంపుల్ కిను ఫ్రోజన్ శాంపుల్ కి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఒక 1 to 2% డిఫరెన్స్ ఉంటుంది సక్సెస్ రేట్స్ లో. పెద్దగా అంతకు మించి ఉండదు. పని చేస్తుంది. స్పర్మ్ స్టోరేజ్ కి మీరు అన్నారు ఇందాక ఎగ్ ఫ్రీజింగ్ అన్నారు, అంటే డిఫరెన్షియేషన్ ఏంటి మేడం? ఫ్రీజింగ్ టెక్నిక్స్ ఉంటాయి మనకి. స్పర్మ్ ఫ్రీజ్ చేసే టెక్నిక్ ఉంటుంది, ఎగ్ ఫ్రీజ్ చేసే టెక్నిక్ ఉంటుంది. దానికి కావాల్సిన మీడియా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో జస్ట్ వచ్చిన స్పర్మ్స్ ని దాన్ని కాస్త ప్రాసెస్ చేసి ఈ మీడియా అవన్నీ యాడ్ చేసేసి వాటిని లిక్విడ్ నైట్రోజన్ లో వేసేసి ఉంచుతాం. సో 10 years అయినా అలా ఉంటాయి. అసలు స్పర్మ్ స్టోరేజ్ ఎందుకు చేయాలి అని అంటే? యూజువల్ గా చేసేది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్. తర్వాత ఇంకా డౌన్ అయిపోతుంది, లేకపోతే తర్వాత స్పర్మ్స్ పనికిరావు అని అనుకున్న వాళ్ళకి స్పర్మ్ స్టోర్ చేస్తాము. లేదు పార్ట్నర్స్ దూరంగా ఉంటున్నారు, లేట్ అయిపోతుంది పిల్లలు కనడానికి అని అన్నప్పుడు, న్యాచురల్ గా ట్రై చేయడానికి కష్టం అవుతుంది దూరంగా ఉండటం మూలాన అన్నప్పుడు హస్బెండ్ ఒక 4-5 శాంపిల్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. హస్బెండ్ లేకపోయినా మేము వైఫ్ కి ట్రీట్మెంట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేస్తాం ఆ స్టోర్డ్ శాంపుల్ తో. అంటే ఇబ్బందికర పరిస్థితుల్లో ఇంకా పిల్లలు కనడం సాధ్యం కాదు ఆ వ్యక్తితోటి అనుకున్నప్పుడే దాన్ని పని చేస్తారా మేడం స్పర్మ్ స్టోరేజ్ అనేది? అదొకటి. ప్లస్ హెల్త్ ఇష్యూస్. మ్యారేజ్ కాని వాళ్ళు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మ్యారేజ్ కాలేదు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్యాన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది, కీమోథెరపీలు అవి చేసుకోవాలి. ఒక్కొక్కసారి టెస్టిస్ లోనే క్యాన్సర్ వస్తుంది. సో వాళ్ళు టెస్టిస్ తీసేస్తారు. సో వాళ్ళకి ఇంకా స్పర్మ్స్ రావు. అలాంటి వాళ్ళు ఏంటంటే ముందే స్టోర్ చేసి పెట్టుకుంటారు. అది వాళ్ళ తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ కి ఆ శాంపుల్ యూజ్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేయొచ్చు అన్నమాట. మీరు అన్నట్టుగా మేడం ఇప్పుడు తను కేరళ ఉమెన్ ఎలా అయితే అడిగారో అట్లా మరి యూజ్ చేసిన తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా? అంటే ఫెయిల్ అవ్వడం ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? ఫెయిల్యూర్ మామూలు స్పర్మ్ తోటి రొటీన్ గా చేసే దాంతోటి ఎంత సక్సెస్ ఉంటుందో ఇదే ఈ ఫ్రోజన్ శాంపుల్ తో కూడా ఆల్మోస్ట్ అంతే సక్సెస్ ఉంటుంది. ఒక 1-2% డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేవి అయితే ఇప్పటి వరకు ఎవిడెన్స్ అయితే ఏం లేదు. ఫ్రోజన్ శాంపుల్ వాడటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అయితే ఎక్కడ అలాంటి రీసెర్చ్ లో కానీ ఎక్కడ తేలలేదు. సో మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ప్రాబ్లం అవుతుందని అయితే లేదు. బేబీ మీద కానివ్వండి, ప్రెగ్నెన్సీలో కానివ్వండి, ఈ ఫ్రోజన్ శాంపుల్ వల్ల వచ్చిన పిల్లలు తేడాగా ఉంటారు, డిఫరెంట్ గా ఉంటారు అని అయితే ఎక్కడ రీసెర్చ్ లేదు. థ్యాంక్ యూ మ్యామ్.